రేపు ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే చాలు, క్షణాల్లో మీ సుడి తిరుగుతుంది. ఆదివారం చాలా అద్భుతమైన రోజండి. ఈ రోజున ఎవరైతే ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. వారు క్షణాల్లోనే కోటీశ్వరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకోగలుగుతారనమాట. రేపు మనకి ఏంటంటే గనక ఆదివారం అండి, ధనయోగ ఆదివారం అనమాట. అలానే కాకుండా భాను సప్తమి కూడా ఉందన్నమాట. ఇలాంటి రోజున మనం ఏంటంటే మర్చిపోకుండా ఆవాల పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు వేద పండితులే చెబుతున్నారు. ఆదివారం ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలను, అనేక రకాల విధి విధానాలను మనం ఏంటంటే ఆచరిస్తూ ఉంటాము. అలా చేసుకోవటం వల్ల మనకు అంటే ఎలాంటి సమస్యలున్నా సరే, ఎలాంటి బాధలున్నా సరే వాటి నుంచి మనం బయటపడగలుగుతామని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకోండి. చాలా చిన్న పరిహారం కానీ మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం. ఆ ఫలితాలను చూసి మనం ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. అందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. అసలు ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆవాలండి చాలా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట. ఆదివారం కాబట్టి మనం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే సూర్య నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనం ఒక నమస్కారం చేసుకున్నా, లేదంటే కనుక చెంబడి నీటిని సమర్పించినా, అలానే కాకుండా మనకు జీవితంలో ముఖ్యంగా ఏంటంటే కనుక అనేక రకాల కష్టాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చెంబడి నీటిలో ఏంటంటే ఒక మందార పువ్వుని వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి ఆగ్యం ఇస్తే చాలా మంచిదండి. ఇలా ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే మనకి ఏంటంటే ఉండే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ నీళ్ళు ఏంటంటే చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అందులో మనం మందార పువ్వు వేసాం కాబట్టి ఆ మందార పువ్వు ఏంటంటే భగవంతుడికి చేరుతుంది, అంటే సూర్యనారాయణ స్వామికి చేరుతుంది. కాబట్టి ఇంకా మనం మంచి ఫలితాన్ని అయితే చూస్తాము. ఇలా నీళ్లను ఆగ్యం ఇచ్చిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఇలా ఈ 3 పేర్లలో మీరు ఏ పేరు అనుకున్నా కానీ మీకైతే మంచి ఫలితమే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క అంటే ఆవాల పరిహారం చేసుకోండి. ఆదివారం రోజున ఏంటంటే కనుక ఆవాలతో కొన్ని పరిహారాలు చేసుకుంటే దరిద్రాలు పోతాయండి. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే సమస్యలు అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాకు ఇలా ఏంటంటే మాకు చెడుగాలి సోకిందండి, మాకు చెడుగా ఏదో ఇబ్బంది కలుగుతుందండి, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి, ఆరోగ్య ప్రాప్తి లేదండి, మాకు ఏదో గాలి రూపంలో వచ్చి మాకు తాకిందండి అని బాధపడతాం కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ ఆవాల పరిహారం ఉపయోగపడుతుంది. ఆవాలు ఏంటంటే తంత్రపరంగా ఏంటంటే చాలా శక్తివంతమైనవి అనమాట. ఇవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనం ఏది చేసుకున్నా కానీ తప్పక ఫలితం వస్తుంది. 100% మనం ఫలితం పొందవచ్చు. 100% మనం మన కళ్ళతో ఫలితాన్ని చూడగలుగుతాం. ఒక్క ఆదివారం ఈ పనిని చేయటం వల్ల ఒక్క ఆదివారం ఏంటంటే మనకు ఫలితం వస్తుందన్నమాట. అంటే క్షణాల్లోనే ఏంటంటే మనం ఫలితాన్ని పొందడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు అంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. నార్మల్గా చాలామంది కూడా ఏంటంటే ఆవాలతో పరిహారం చేస్తే ఫలిస్తుందో లేదో అండి అనుకుంటారు. కానీ మనం బయటికి వెళ్ళి కొన్ని పరిహారాలు చేయించుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవాలతో పరిహారం చేస్తారండి. శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి వీటిని మనం ఒక రకంగా ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగా వస్తాయి. వాటి ద్వారా మనకు మేలే జరుగుతుంది. అదే మనం బయటికి వెళ్ళి పరిహారం చేయించుకుని ఫలితం పొందాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఇది మన చేతుల ద్వారా చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దీనికంటూ నియమాలు ఏం లేవన్నమాట. ఇలా చేయండి అలా చేయండి ఏమీ లేదండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. అంటే ఇంత బాగా మాకు ఉపయోగపడిందండి, నిజంగా మాకైతే చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోయాండి, ఆరోగ్య ప్రాప్తి కలిగింది, మాకు ఎవరో ఏదో చేయించారు, మాపై ఏంటంటే కనుక చెడు గాలి ఉండేది, ఇలా చెడుతో మేము చాలా ఇబ్బంది పడిపోయామండి, చాలా సఫర్ అయిపోయాము, కానీ ఇక్కడికి వెళ్ళినా కానీ మాకు నయం కాలేదు అని అనుకుంటారు కదా. తగ్గని వారికి కూడా తగ్గించుకునే విధంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక విషయం కూడా పెట్టుకోండి, కొంతమందికి వెంటనే ఫలితం వస్తుంది, కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం సమయం పడుతుంది. 1, 2, 3 వారాలు చేసుకోవాల్సిన సమయం అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే పొందుతారు. ఒక 5-6 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే 1 స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి. అంతకు మించి మీరేం పెద్దగా తీసుకోకండి. అంటే ఇది ఏంటంటే కనుక దిష్టి దోషాన్ని తొలగించుకునే పరిహారం. ఇంకొకటి కూడా మనం చెప్పుకుందాం, అదేంటంటే కనుక మీపై ఉండే చెడు గాలిని తొలగించుకునే పరిహారం లాగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక ఇది పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఎవరి పరంగానైనా సరేనండి కావచ్చు. ఒకవేళ మీకు ఇలా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అయిపోతున్నారంటే ఆదివారం పూట ఏంటంటే కనుక 5 కర్పూర బిళ్ళలు, అరస్పూనని ఆవాలు ఒక తెల్లని కాగితంలో పోసి దాన్ని ఒక చిన్న పొట్లం కట్టి తల చుట్టూదా 7 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక కాల్చేయాలి. మీరు మీ ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు, ఏం కాదు. మీ సింక్ దగ్గర కాల్చవచ్చు. మీకు అంటే మనకి ఇలా గచ్చులు ఉంటాయి కదండి, ఆ గచ్చులలో కూడా మనం కాల్చుకోవచ్చు. ఎక్కడైనా సరేనండి కాల్చండి. ఇంకా మీ దిష్టి పటాపంచలైపోతుంది. ఇది పెద్దవారు చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని పొందే పరిహారం అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైనది. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసుకుని ఫలితాలను పొందారని మనకు అందులో చెప్పడం జరిగిందనమాట. మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి, మీకుండే దిష్టి దోషాలను పోగొట్టుకోండి. కర్పూర బిళ్ళలు ఎందుకు వేసామంటే కనుక ఇందులో ఆవాలు కాలాలి కదండి, అవి కాలేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి, అది చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట. వితిన్ సెకండ్స్లోనే మీరు ఫలితం పొందుతారు. సెకండ్స్లోనే దిష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది. మంది ఏడుపులు కూడా ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మంది ఏడుపుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు. మంది ఏడుపులు కూడా ఏంటంటే కనుకనండి పటాపంచలు అయిపోతాయి అనమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది మొదటి పరిహారం. ఇక రెండోది ఏంటంటే కనుక మనం చెప్పాం కదా, చెడుగాలి సోకింది, అలానే కాకుండా ఎవరు ఏదో చేయించారు, మాకు చాతబడి జరిగింది అని మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ నయం కాదండి, డబ్బులు పెడతాం, అయినప్పుడు కూడా నయం కాకపోతే మనకు బాధ కలుగుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మనకు ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నలుపు ఆవాలు మనం వంటల్లో వాడుకుంటాం. పసుపు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా ఏంటంటే మనకు బజార్లో లభిస్తూ ఉంటాయండి. చాలామందికి వీటి గురించి తెలుసుంటుంది. ఇవి ఏంటంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అవి ఉంటే ధనలక్ష్మి ఇంట్లో తాండవిస్తుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. చాలామందికి వీటి గురించి తెలియదనమాట. ఇవేంటంటే తంత్రపరంగా అంటే ఇలా బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, గాలి ధూళి భూతపేత పిశాసాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి బయటపడేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే మీరు ఏం చేయండి కనుక చెంబడు నీళ్ళని తీసుకోండి. మీరు రాగి చెంబునైనా సరే తీసుకోండి, లేదంటే కనుక నార్మల్గా మీ ఇంట్లో ఉండే చెంబులు కావచ్చు. మనం ఏంటంటే నార్మల్గా ఇలా జగ్గులు ఇలాంటివి ఉపయోగించుకుంటాం కదా, ప్లాస్టిక్ అవైనా పర్వాలేదు. నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలి. గాజు గ్లాస్ని తీసుకుంటే ఇంకా మరి మంచిదనమాట. గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది కాబట్టి గాజు గ్లాస్ని తీసుకున్న మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట. ఇలా మీరు అంటే గాజు గ్లాస్ కావచ్చు, లేదంటే చెంబుడు నీళ్లు కావచ్చు, ఎలాగైనా సరేనండి తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో మీరు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ అంత కుంకుమ, 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత పసుపు ఆవాలు 1 స్పూను పోసేయాలి. పోసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ చెంబుని తల చుట్టూ దండి గుర్తుపెట్టుకోండి 11 సార్లు సవ్యదిశలో తిప్పాలండి. అలా తిప్పిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎవ్వరూ తొక్కని ప్రదేశం అంటే నార్మల్గా డ్రైనేజ్లో పోసుకోండి. మీ ఇంట్లోనే డ్రైనేజ్లో పోసేసుకోండి, సరిపోతుంది. అలా కనుక మీరు చేసుకున్నట్టయితే చూడండి ఎంత ఫలితం వస్తుంది. మీరైతే నమ్మలేరన్నమాట. ఇంత మంచి ఫలితం మాకు వచ్చింది, ఇంతలా మాకు ఉపయోగపడింది, ఈ పరిహారం ద్వారా మాకైతే మంచి మేలు జరిగింది, మాకుండే చెడుగాలిపోయింది, చెడంతా అంటే మా నుంచి దూరం అయిపోయిందండి, మాకు బ్లాక్ మ్యాజిక్ కూడా అంటే తొలగిపోతుంది. మనం ఎప్పుడు తొలగిపోతుందంటే కనుక మనం ఈ పరిహారం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏంటంటే మనకండి ఇలా మనం పడుకుంటాం కదా, పడుకొని లేచిన తర్వాత అంటే ఒక రాత్రి గడిచిపోయిన తర్వాత ఫలితం ఎలా అంటే కనుక భారం దిగిపోయినట్టు, ఏదో చెడు మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు, మనకు కొంచెం ఆలోచన తగ్గినట్టు, ఆలోచన నుంచి మనం బయటికి వచ్చినట్టు ఇలాంటివి ఏంటంటే కనిపిస్తాయి. ఇవి మనలో మనం గమనించుకోగలుగుతాం, మనలో మనం చూసుకోగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే మనకు అంటే ఇంకా మంచి జరుగుతుందన్న ఒక భావన మనకు ఏంటంటే కనుక కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. అలా మీకు ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకా మీకు సందేహం లేదు, తిరుగులేని పరిహారం. చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారు కాబట్టి మీరు కూడా చేసేసుకుని ఫలితాలను పొందడం వల్ల 100% అయితే ఫలితం మీరు చూడగలుగుతారు. ఇది ఆదివారం పూట చేస్తేనే ఫలితాలు అధికంగా వస్తాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఇలా ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరించేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇదేంటంటే కనుక బిర్యానీ ఆకు పరిహారం అండి. దీనివల్ల ఏం లాభం కలుగుతుంది అని మీకు అనుకోవచ్చు, అంటే మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే బిర్యానీ ఆకు ప్రకృతి నుంచి ఏంటంటే కనుక లభిస్తుంది. దైవ అనుగ్రహం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. ఇది పరిహార పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని ఏంటంటే కనుక తెచ్చి పెడుతుంది అనమాట. బిర్యానీ ఆకుని తీసుకొని మీకుండే సమస్యను మీరు తొలగించుకోవచ్చు, జాతక దోషాలను పోగొట్టుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు, దైవ అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు అనమాట. అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట అండి. ఏం చేయండి అంటే కనుక మనకు నార్మల్గా బిర్యానీ ఆకులు దొరుకుతాయి కదా, మన ఇళ్లలోనే ఉంటే మనం దీనికోసం ఏం పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. బిర్యానీ ఆకు అంటే కనుక మనం తీసుకునే ఆకు ఏంటంటే కనుక ఎక్కడ కూడా చినిగి ఉండకూడదండి. చినిగి ఉంటే అది పరిహారానికి పని చెయ్యదు. కాబట్టి చినిగి లేకుండా ఆకుని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఆకు మీద ఏంటంటే కనుక మనకు అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఆకు మీద సమస్య రాయండి. రాసేసిన తర్వాత ఈ సమస్య మన నుంచి దూరం అయిపోవాలి, ఈ సమస్య మాకు రాకూడదు, ఈ సమస్య తీరాలి, ఇలా మీరు ఏదైతే సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నారో అలా సంకల్పం చెప్పేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకును మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా కాల్చండి. ఎలా కాల్చాలంటే కనుక కేవలం అండి ఇలా మనం ఆకు తొందరగా కాలిపోతుంది, అందులో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదనమాట. సమస్య రాసి కాల్చడం వల్ల ఏంటంటే కనుక మనకు తొందరగా అంటే ఆ సమస్యకు తగ్గట్టుగా అంటే ఫలితం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఆ సమస్య మన నుంచి దూరం వెళ్ళిపోతుంది. సమస్యలు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి వే అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మనకు సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ సమస్య మళ్ళీ మళ్ళీ రాదు, అది పెద్ద సమస్య, అది ఖచ్చితంగా తీరాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు చాలామంది కూడా ఆచరిస్తారు. మనకేంటంటే కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియవు. తెలిసినా కానీ మనం కొన్ని చేసుకోము, ఎందుకంటే సమయం ఉండదు, కొంతమందికి చేసుకునే అంత ఓపిక ఉండదు. కానీ ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులు కావచ్చు, మన ఋషులు కావచ్చు, సిద్ధులు మునులు కావచ్చు, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వారు కూడా ఫలితాలు పొందినారు. కాబట్టి మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మీరు కూడా ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది, ఉండదని కాదు, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, జాతక దోషాలు, జాతక సమస్యలు, రాహుకేతు ప్రభావాలు, ఈ తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటుంటాయి కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే బిర్యానీ ఆకును తీసుకొని మీకు జాతక సమస్యలు, జాతక దోషాలు ఉంటే వాటిపైన ఏంటంటే కనుక జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు రాహుకేతు ప్రభావాలు కావచ్చు, మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాని మీద రాయాలి, బిర్యానీ ఆకు మీద. అలా రాసేసిన తర్వాత ఏంటంటే ఆకుని మన ఇంట్లోనైనా సరే మనం కాల్చుకోవచ్చు, లేదంటే ఇంటి బయటనైనా సరేనండి కాల్చొచ్చు. ఎలా కాల్చుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది, ఉండదని కాదు. ఖచ్చితంగా మనమైతే మార్పుని చూడగలుగుతాం. మార్పుని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతామండి. ఆదివారం పూట మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల, ఇలాంటి పరిహారాలను అంటే ఒక క్రమంగా ఆచరించుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి. తప్పనిసరిగా ఏంటంటే మార్పుని చూస్తారు, మార్పుని చూసి మీరే షాక్ అయిపోతారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆదివారం పెట్టింది పేరు, దరిద్రాన్ని తొలగించుకోవచ్చు, దిష్టిని పోగొట్టుకోవచ్చు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఆదివారం రోజున మన చేతుల ద్వారా మన సొంతంగా మనం పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగా వస్తాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించేసుకొని ఫలితం పొంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అటు సమస్యలు కావచ్చు, దరిద్రాలు కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అంటే ఇలా జాతక సమస్యలు, దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట. ఇలాంటివైనా సరేనండి తొలగిపోతాయి, ఇంకా మీకు తిరుగుంటుందన్నమాట. మంచి ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరే ఏంటంటే కనుక నమ్మలేకపోతారనమాట. ఇంత మంచి ఫలితాలు వస్తాయా అంటే మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనకు నమ్మకం ఉంటుంది. కొంతమంది ఏంటంటే నమ్మకుండా చేస్తారు, అలాంటి వాళ్ళకు ఫలితాలు రావు. నమ్మి చేసుకుంటేనే ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత ఫలితం మీరు పొందగలుగుతారు. ఎంత నమ్మకం లేకుండా చేస్తారో అలాంటి వాళ్ళకు అస్సలు కూడా పరిహారాలు పని చెయ్యవు. పరిహారాల ద్వారా ఎలాంటి మేలు అనేది జరగదని ఆ శాస్త్రాల్లోనే చెప్పడం జరిగిందనమాట. ఆదివారం పూట సాయంత్రం కావచ్చు, ఉదయం కావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే సమయం అదే సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. 100% ఫలితం తెచ్చిపెట్టే పరిహారాలు. అలానే కాకుండా 100% మీరు ఫలితం పొందుతారని కూడా మనకేంటంటే ఈ యొక్క పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం పొందండి, తిరుగుండదు.